దేవుణ్ణి బట్టి దేవుని మూలంగా పలికిన దావీదు వాక్కు జయం పొందింది. అంత మాత్రం వాక్కు లేకపోయా సౌలు దగ్గర. వాడంతా ఈ సోదరి చెప్పాడు కానీ వాడెంత అన్నాడా దేవుని బట్టి? ఈరోజు చెప్తున్నా తమ్ముడు, సమస్య ఎంతటిదైనా కావచ్చు, దానంతటికి పైగా ఉన్నవాడు మన దేవుడు. 100 మంది చెప్పి ఉండొచ్చు అది కష్టమని, నా దేవుడు చెప్పాడని చూసుకో. దేవుడు చెప్పలేదా? అట్లయితే 1 కోటి మంది చెప్పినా అది కొట్టివేయబడింది. 1 కోటి మంది చెప్పినా కొట్టివేయబడింది. దేవుని మాట గెలిచి. అందుకే పట్టించుకోవటం మానేయాలి. పనికి మాలిన విమర్శలు పట్టించుకోవటం మానేయాలి. పనికి మాలిన మనం బాగుగా పరిగెత్తుతుంటే పనికి మాలిన విమర్శలు చేస్తారు కొంతమంది, చెత్త విమర్శలు దులిపోయాలి. వాటిని పట్టుకొని కూర్చుంటే కొన్ని పట్టించుకోవటం మానేయాలి తమ్ముడు. మన పనికి మాలిన విమర్శలు మానేయాలి, పట్టించుకోవటం. కొంతమంది యథార్థతలు మెచ్చుకోలుగా ముందుకు సపోర్ట్ చేస్తుంటారు, వాటిని పట్టించుకొని ముందుకు సాగిపోవాలి. నిష్కారణ విమర్శలు, కుళ్ళుబోతు బుద్ధితో విమర్శించే విమర్శలు దులిపోయాలి అవతల. అసూయతో నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే దిగజార్చే మాటలు, నీరుగార్చే మాటలు, నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు పట్టించుకోవటం మానేయాలి. అవిశ్వాస మాటలు పట్టించుకోవటం మానేయాలి. సమస్యను గొప్ప చేసి హెచ్చించి మాట్లాడే మాటలు పట్టించుకోవటం మానేయాలి. మరి దేన్ని పట్టించుకోవాలి? దేవుని వాక్కును పట్టించుకోవాలి. దేవుని మూలంగా దొరికే వాక్కును పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి. దైవజనుల వాక్కును పట్టించుకోవాలి. విశ్వాస వీరుల వాక్కులు పట్టించుకోవాలి. ముందు సముద్రం, వెనక ఇశ్రాయేలును తరుముతున్నటువంటి ఐగుప్తు సైన్యం, బలమైన సైన్యం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకండి, నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులని ఇక మీదట మీరు చూడరా. ఏమాట నెరవేరింది? వాళ్ళందరూ కలిసి, లక్షల మంది కలిసి ఏమన్నారు? చచ్చిపోదుము, ఐగుప్తులో సమాధులు చాలవని తెచ్చి ఎర్ర సముద్రం ఒడ్డున పెట్టాడు. అయిపోతాం, చచ్చిపోతాం, పోతాం. కానీ ఎవరు మాట నెరవేరింది? దేవుణ్ణి బట్టి పలికాడు, నోరు ముయ్యండి, నేడు మీరు చూస్తున్న ఐగుప్తులకి మీద చూడరు. దేవుడే నీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. ఓ తమ్ముడు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి నీకు ముందు నువ్వు చూడబోవు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచాడు. ఆయన నీ పక్షాన ఫైట్ చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన్ని నుంచి పోరాడితే నీకు గెలిచేవాడు. చెల్లి, విడుదల చేసే వాక్కు శక్తివంతమైన, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క ముక్క చెప్పాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు విడుదల చేసే వాక్కు శక్తివంతమైనది. నీ పిల్లల గురించి కానీ, ఇంటి వాళ్ళ గురించి కానీ, దేని గురించి అయినా సరే, మనుషులను బట్టి కాక, మనుషులు ఇచ్చేటువంటి పని మన మాటలు బట్టి కాక, దేవుని వాక్కును బట్టి, దేవుని బట్టి మాట్లాడటం నేర్చుకో. దావీదును ఇద్దరు వ్యతిరేకించారు. రాజు, అంతటి రాజు, అయ్యా నువ్వు బాలుడివి బాబు, నువ్వు చిన్నోడివిరా, గొర్రెలగాయని మంది వచ్చేవాడు. నువ్వు యుద్ధం ఏం తెలుస్తున్నా నీకు? వాడు నీ వయసు నుంచి యుద్ధ విద్యాభ్యాసం చేసినోడు వాడు. రాజా, వాడు యుద్ధస్తుడైతే నాకెందుకు? వాడు పసిపిల్లగాడి నుంచి యుద్ధం నేర్చుకుంటే నాకెందుకు? అసలు యుద్ధం చేసేది నేను కాదు కదా. నేను జీవముగల దేవుడైన యెహోవా పేరిట వెళ్తున్నా. యుద్ధం చేసేది నా దేవుడు. ఒంటి పాత్రగా నేను ఉంటా. ఫైటింగ్ అంతా అయిందే. నువ్వు పర్మిషని, సుష్టానికి పర్మిషని, సోదానికి పర్మిషని, నేను పోయి చూస్తా. వాడు అనే మాటలు పడతా, నా వల్ల కాదు, చేస్తా. లేకపోతే వాడిని వైరం చేస్తా. రెండే రెండు. ఎలుగుబంటిని చీల్పించాడు నా చేత నా దేవుడు. సింహం నోరు జీవించి గొర్రె పిల్లలు బయటికి తెప్పించాడు నా దేవుడు నా చేత. నా చేతే ఇన్ని జయించిన దేవుడు వీడిని కూడా కూలగొడతాడు నా చేతనే. పర్మిషన్ రాజా, ప్లీజ్. పిల్లల కంటే పిల్లలకి చెప్పలేము. ఇదే వాళ్ళకి ఆదేశం ఎక్కువ. పిల్లలకి తొందర ఎక్కువ, ఆదేశం. ఆ కవచాలు మహా ఆదేశం ఉన్నాడు. కవచాలు ఎవరి? సౌలి. ఆయన 7 అడుగులు. ఈ కుర్రాడు 5 అడుగులు. బాగుడు కదా.
ఆ 7 కవచాలు ఎంత సెట్ అవుతాయి? 2-3 తగిలించారు. ఆ దాకా పోయేటట్టు లేదు, నేను తగిలించుకొని యుద్ధం చేయడానికి ఓడదీయన్నాడు. అది కవచాలు కూడా వద్దంటున్నావు, నువ్వేంటాను నిజంగా పిల్లలు మాట్లాడుతున్నావు. లేదు సార్, నా రక్షణ ప్రాకారము నా దేవుడే, నా బలమా నా కూడా ఆరాధన నీకే, నా బలమా నా కూడా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. స్తోత్రం.